అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఓ తల్లి తన పసిగుడ్డుకు దూరమై పాముగా ఎందుకు మారింది? అలా పాముగా మారాక తన బిడ్డ ఆకలి తీర్చడానికి ఊరి ప్రజల దగ్గరకు వచ్చి వేడుకుంది. ఊరి ప్రజలు తరిమి తరిమి కొట్టారు. ఆ తర్వాత ఆ తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసింది. చివరికి తన బిడ్డను ఎలా చేరుకుంది? ఇవన్నీ ఈ కథలో తెలుసుకుందామండి. కథలోనికి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. ఒక ఊరిలో లక్ష్మీ వెంకటేష్ అనే దంపతులు ఉండేవారు. వారు చాలా ఆనందంగా ఉన్న దాంట్లో ఎంతో సంతోషంగా జీవనం కొనసాగిస్తుండేవారు. వారికి పెళ్ళయ్యాక చాలా కాలం వరకు పిల్లలు కాలేదండి. లక్ష్మి పిల్లల కోసం చాలా ఆరాట పడుతూ ఉండేది. తన భర్త ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడన్న ఆనందం ఉంది, అలాగే ఇంకా సంతానం కలగట్లేదు అన్న బాధ కూడా ఉంది. లక్ష్మి ఎప్పుడు పూజలు చేస్తూ ఉండేది. ఏ గుడి గోపురం కనిపించినా తండ్రి నాకు చక్కని సంతానాన్ని ఇయ్యి అని వేడుకుంటూ ఉండేది. చివరికి కొంతకాలానికి లక్ష్మి గర్భవతి అవుతుంది. చక్కటి పండంటి బిడ్డను కూడా కంటుంది. ఆ బిడ్డ పేరు హరి అని పెట్టుకుంటుంది. ఇంతలో తన భర్తకి విదేశాలలో ఉద్యోగం వస్తుంది. ఇక తన కుటుంబాన్ని పోషించుకోవడానికి, డబ్బు ఎక్కువ సంపాదించుకోవడానికి తన భర్త విదేశీయానం కోసం సిద్ధమవుతాడు. లక్ష్మి అంటుంది, ఉన్న దాంట్లో ఉందామండి, మీరు వెళ్ళకండి అంటుంది. కానీ తన భర్త మాత్రము నేను డబ్బు ఎక్కువ సంపాదించుకొని వచ్చి నిన్ను బిడ్డను ఎంతో సంతోషంగా చూసుకుంటాను లక్ష్మి అంటాడు. దానితో తను ఏమీ చేయలేకపోతుంది. ఇక తన భర్త విదేశాలకు వెళ్లిపోతాడు ఉద్యోగం కోసం. ఇక తన ప్రేమనంతా తన పిల్లవాడి మీదనే పెట్టుకొని, తన ప్రాణాలన్నీ పిల్లవాడి మీదనే పెట్టుకొని ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటుంది. ఇలా ఒక రోజు తన బిడ్డను ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటుంది. ఇంతలో ఒక సాధువు ఇంటి ముందుకొస్తాడు. అమ్మ భిక్షాందేహి అంటాడు. అలా 2-3 సార్లు ఆ సాధువు అంటున్నా ఆవిడకి వినబడదు. ఆవిడ తన కొడుకు ప్రేమలో లీనమై ఉంటుంది. చుట్టుపక్కల ఏం జరుగుతుందో తనకు వినబడట్లేదు. కానీ ఆ సాధువుకు ఆమె తన కొడుకును ముద్దాడే మాటలన్నీ వినబడుతున్నాయి. సాధువు కొంతసేపు అలాగే భిక్షాందేహి భిక్షాందేహి అనుకుంటూ చాలా కోపగించుకుంటాడు. ఇక పట్టలేని కోపంతో ఆ సాధువు ఎవరమ్మా ఇంట్లో ఉన్నారు అని అనగానే లక్ష్మి సడన్ గా లేచి వచ్చి బయటికి ఏంటి స్వామి గారు అని అడుగుతుంది. ఇంతసేపు నేను భిక్షాందేహి అని అరుస్తున్నాను, కానీ నువ్వు నీ కొడుకు మత్తులో పట్టి నువ్వు వినబడ్డా నా మాటలు వినిపించుకోలేదు. ఇందుకు కారణం నీ కొడుకే కదా, నువ్వు నీ కొడుకుకు దూరమయ్యి 15 సంవత్సరాలు పాముగా మారిపోతావు అని శాపం పెడతాడు. లక్ష్మి గుండెలు పగిలిపోతాయి. నాయనా, నా శాపానికి విమోచనే లేదా? ఇప్పుడు నా బిడ్డని ఎవరు చూసుకోవాలి? నా శాపానికి విమోచన చెప్పు తండ్రి అని వేడుకుంటుంది. కానీ ఆ సాధువు ఒక్కసారి నేను శాపం ఇస్తే దానికి తిరుగుండదమ్మా, కానీ 15 సంవత్సరాల తర్వాత నీ పాము రూపం పోయి నువ్వు తిరిగి నీ బిడ్డను మాత్రం చేరుకుంటావు. నేను ఈ శాపానికి కొంత విరుగుడు మాత్రమే చెప్పగలనమ్మా అంటాడు. ఇక సాధువు అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆమె కొన్ని గంటల్లోనే పాముగా మారిపోతుందండి. ఆ పిల్లాడి ఏడుస్తూ ఉంటాడు. ఆ పాముగా మారిన తల్లి ఏమీ చేయలేని పరిస్థితి. అటు ఇటు చూస్తుంది, వాళ్ళని వీళ్ళని పిలుస్తుంది. కానీ అందరూ ఆమెను చూసి భయపడతారు. కానీ ఆమె మానవ మాతృలాగానే మాట్లాడుతూ ఉంటుంది. అలా 5-6 గంటల తర్వాత ఆ పిల్లాడు అలా ఏడుస్తూనే ఉంటాడు, ఆగకుండా గుక్కపట్టి. దానితో లక్ష్మి ఊళ్ళోకి వెళ్లి అమ్మలారా, తల్లులారా, అయ్యలారా, నా బిడ్డ ఏడుస్తుంది, నా బిడ్డ కొన్ని పాలు పట్టండి అని పాము రూపంలో ఉన్న లక్ష్మి అందరినీ వేడుకుంటుంది. ఆ పామును చూసిన అందరూ చాలా భయపడి రాళ్లతో కొడతారు. దానితో ఆ పాము ఏమీ చేయలేక మళ్ళీ బిడ్డ దగ్గరికి వస్తుంది. ఇలా ఆ తోవలో ఎవరొస్తే వాళ్ళను నా బిడ్డను రక్షించండి, నా బిడ్డను కాపాడండి అని వేడుకుంటూ ఉంటుంది. ఇలా పాముగా మారిన లక్ష్మి తన ప్రయత్నం తను చేస్తూనే ఉంటుంది. ఇంతలో ఒక ముసలావిడ అక్కడి నుంచి కట్టెలు ఎత్తుకొని వస్తూ ఉంటుంది. అవ్వా అవ్వా, నా బిడ్డను కాపాడవ్వా, నా బిడ్డకి నీ పాలు పట్టమ్మా అని వేడుకుంటుంది. అలా పాముగా ఉన్న లక్ష్మి మాటలు విన్న ఆ ముసలావిడ అక్కడ ఆగి ఆ బిడ్డ దగ్గర కూర్చుంటుంది. అప్పుడు పాముగా మారిన లక్ష్మి తన వృత్తాంతమంతా చెప్తుంది. ఆ బిడ్డను ఆ ముసలావిడకి అప్పగిస్తుంది. ఇక ఆ ముసలావిడ ఆ పసిబిడ్డను చాలా చక్కగా చూసుకుంటూ ఉంటుంది. కొంతకాలానికి ఆ గ్రామంలో జమీందారుకు ఒక కొడుకు పుడతాడు. అలా పుట్టిన వెంటనే పురిట్లోనే ఆ బిడ్డ మరణిస్తాడు. దానితో ఒక బిడ్డ కావాలి కావాలి, తల్లి లేచే వరకు బిడ్డను తల్లి
పొత్తిళ్లలో పడుకోబెట్టాలని ఆ జమీందారు ఆ ఊరంతా తిరుగుతాడు. అలాగే ఆ ముసలావిడ వద్దకు కూడా వస్తాడు. అవ్వా అవ్వా, ఈ బిడ్డను నాకు ఇవ్వవా, నేను నా భార్య దగ్గర పెడతాను, నా బిడ్డ చనిపోయాడు, ఆ విషయం తెలిస్తే నా భార్య నాకు దక్కదు అని వేడుకుంటాడు. దానితో ఆ ముసలావిడ ఏమీ చేయలేక బిడ్డను ఆ జమీందారుకి ఇస్తుంది. ఇక ఆ జమీందారు భార్య ఆ బిడ్డను చక్కగా పెంచుకుంటుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఆ జమీందారు భార్యకు మాత్రం తన బిడ్డే అని తెలుసు. ఇలా జమీందారు భార్య ఆ బిడ్డను చక్కగా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. 15 సంవత్సరాలు పూర్తవుతాయి. లక్ష్మి శాప విమోచనం కలుగుతుంది. ఇక లక్ష్మి తన బిడ్డను వెతుక్కుంటూ ఆ ముసలావిడ వద్దకు వస్తుంది. ఆ ముసలావిడ అక్కడ ఉండదు. ఇక ఏం చేయాలో తెలియక లక్ష్మి తిరిగి ఆ సాధువు వద్దకు వస్తుంది. నాయనా, నా బిడ్డను చూపించవా, నా బిడ్డ నాకు కలుస్తుందని చెప్పావు కదా, నా బిడ్డను చూపించు నాయనా అని ప్రాధేయపడుతుంది లక్ష్మి. దానితో త్వరలో నీ బిడ్డను నువ్వు కలుస్తావమ్మా అని చెప్పి ఆ సాధువు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక లక్ష్మి ఆ ఊరంతా తిరుగుతూ జమీందారు గారి వారి ఇంటికి వస్తుంది. అయ్యా, నాకేమన్నా పని ఇప్పించరా అని అడుగుతుంది. ఆ జమీందారు గారి వాళ్ళ ఇంట్లో లక్ష్మికి పని దొరుకుతుంది. లక్ష్మి జమీందారు గారి వాళ్ళ ఇంట్లో పని చేరగానే ఆ బాబును చూస్తుంది. ఆ బాబును చూడగానే లక్ష్మి మనసులో ఒక సంతోషం కలుగుతుంది. నా బాబు ఉంటే ఇంత పెద్దవాడు అయ్యేవాడు కదా అనుకుంటుంది. అలా లక్ష్మి ఆ బాబు యోగక్షేమాలు చూసుకుంటూ ఆ ఇంట్లోనే తను జీవనం కొనసాగిస్తూ ఉంటుంది. కొన్ని రోజులకు ఆ బాబు అనారోగ్యానికి గురి అవుతాడు. ఎన్ని మందులు వాడినా ఆ బాబుకు అనారోగ్యం తగ్గట్లేదు. దానితో ఆ జమీందారు ఊర్లన్నీ తిరుగుతూ చాలా మంది వైద్యులను కలుస్తూ ఆ బాబుకు ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు. ఇంతలో ఆ సాధువు ఆ జమీందారు గారు వాళ్ళ వద్దకు వస్తాడు. అప్పుడు జమీందారు అడుగుతాడు, నాయన, నా కొడుకు ఎంత మంది వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గడం లేదు, పరిష్కారం చెప్పు తండ్రి అంటాడు. అప్పుడు ఆ సాధువు జమీందారు గారిని అంటాడు, ఈ బాబు యొక్క నిజమైన తల్లి వచ్చి, లే నాయన, నీకు ఆరోగ్యం బాగైంది అంటేనే ఆ బాబు ఆరోగ్యవంతుడు అవుతాడని చెప్తాడు. దానితో వెంటనే జమీందారు గారి భార్య వచ్చి ఆ బాబు వద్ద, నాయనా, నువ్వు లే నాయన, నీ ఆరోగ్యం బాగవుతుంది అని అంటుంది. అయినా ఆ బాబుకి ఆరోగ్యం చేకూరదు. ఆ జమీందారు గారి భార్య ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ జమీందారు ఎక్కడి నుంచైతే ఆ బాబును తీసుకొస్తాడో ఆ ముసలావిడను తీసుకొస్తాడు. ఆ ముసలావిడ వచ్చి, నాయనా, లేవు నాయనా, నీకు ఆరోగ్యం చేకూరుతుంది, నువ్వు బాగుంటావు అంటుంది. అయినా అబ్బాయి లేవడు. ఆ అబ్బాయి ఆరోగ్యం బాగుపడదు. అయితే కొంతకాలానికి లక్ష్మి అక్కడికి వచ్చి, నాయనా, లే నాయనా, నీ ఆరోగ్యం బాగుపడింది, నువ్వు మంచిగా ఉంటావు అంటుంది. అనగానే కొంతసేపటికి హరి లేచి కూర్చుంటాడు. దానితో జమీందారు గారి భార్యకి ఏమీ అర్థం కాదు. అప్పుడు జమీందారు గారి భార్యకి నిజం చెప్తాడు. ఈ హరి మన సొంత కొడుకు కాదు, మన కొడుకు పురిట్లోనే చనిపోయాడమ్మా. అప్పుడు ఈ ముసలావిడ దగ్గర ఈ బాబుని తీసుకొచ్చాను అంటాడు. అప్పుడు ఆ ముసలావిడ, ఈ బాబు నా బాబు కూడా కాదమ్మా, మీ ఇంట్లో పనిచేసే ఈ లక్ష్మి యొక్క బాబమ్మా. ఇలా ఆ బాబు పసిగుడ్డుగా ఉన్నప్పుడు ఈ లక్ష్మి పాముగా మారింది ఈ సాధువు యొక్క శాపం వల్ల. ఇప్పుడు శాప విమోచనం కలిగింది తల్లి, అందుకే ఆవిడ ఇక్కడికి వచ్చింది. నిజానికి లక్ష్మికి కూడా తెలియదు ఈ బాబు తన బిడ్డ అని చెప్పగానే జమీందారు గారి భార్య చాలా బాధపడుతుంది. లక్ష్మి, ఇక నుండి నువ్వు మా ఇంట్లోనే ఉండమ్మా, నీ బిడ్డ యొక్క క్షేమ సమాచారాలు చూసుకుంటూ నీ బిడ్డతో ఆనందంగా ఉండు, మేము కూడా నీ బిడ్డను మంచిగా చూసుకుంటాము, మాది పెంచిన ప్రేమమ్మా, మేము నీ బిడ్డను వదులుకోము అంటుంది ఆ జమీందారు గారి భార్య. దానితో లక్ష్మి సంతోషించి సరేనమ్మా అని ఆ జమీందారు గారి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతుంది. ఇక కొంతకాలానికి లక్ష్మి భర్త కూడా విదేశాల నుండి వస్తాడు. ఆ తర్వాత లక్ష్మి భర్త ఈ జమీందారు గారి వాళ్ళ ఇంట్లోనే ఉండి తన బిడ్డను ఆ బాబు యొక్క తల్లిదండ్రులు, పెంచిన తల్లిదండ్రులు అందరూ చక్కగా చూసుకుంటూ సంతోషంగా జీవనం కొనసాగిస్తారు. ఇలా ఓ తల్లి పసిగుడ్డుగానే ఉండగానే పాముగా మారి దైవ బలంతో తిరిగి తను మళ్ళీ తల్లిగా మారి తన బిడ్డను చేరుకొని తన బిడ్డతో జీవనం కొనసాగించింది. ఇది దైవ నిర్ణయం. చూసారా ఫ్రెండ్స్, విధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. భగవంతుడు మన నుదుట ఎలా రాస్తే అలా జరగక తప్పదు. ఇదండి పాముగా మారిన తల్లి యొక్క కష్టాలు. తిరిగి తన బిడ్డను చేరుకున్న తర్వాత ఆ తల్లి పొందిన సంతోషము. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.